నూతన సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాలను నింపాలని క్లబ్ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాధవరావు, మాజీ అధ్యక్షులు పూదారి కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర సందర్భంగా గత ఆనవాయితీని కొనసాగిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఆధ్వర్యంలో గురువారం క్లబ్ సభ్యుల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ సభ్యుల సమక్షంలో నూతన సంవత్సర కేక్ను కట్ చేసి క్లబ్ సభ్యులకు స్వీట్ బాక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలిచేలా అందరూ సమిష్టిగా ఉంటూ క్లబ్ అభివృద్ధికి దోహదపడుతూ రావడం జరుగుతుందని తెలిపారు. అదే సమిష్టి కృషిని కనబరుస్తూ క్లబ్లో మరిన్ని సదుపాయాలను కల్పించుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు. అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని మన సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరింత ముందుకు పోయేలా ఆ దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో ఇంతకుముందే మన పెద్దలు సూచించారు, మన కుమార్ భాయ్ కానీ వీళ్ళు కానీ సమిష్టిగా ముందుకు పోవాలని. ఈ క్లబ్బు ముఖ్యంగా కార్యవర్గం సభ్యులను ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యేలా ఈసారి కార్యాచరణ తీసుకుంటాను. వారు కూడా ప్రతి దానిలో ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాను. స్థలాల విషయంలో మీరే ఎక్కడన్నా ఐడెంటిఫై చేసి, ప్రభుత్వ స్థలాలు ఐడెంటిఫై చేసి నాకు చెప్పండి. అది వాటిని మీకు అప్పచెప్పే బాధ్యత నాది. మీరే లేఅవుట్ చేసి మిత్రులకు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఏడు ఉన్నది అన్నది ఎన్టీపీసీలో కానీ, గోదావరిఖనిలో కానీ, రామగుండంలో కానీ, అంతర్గాం కానీ, కొత్త రోడ్డు పడే అల్లూరు సరౌండింగ్లో కానీ ఎక్కడున్నా కానీ, ఏ నెంబర్ ఉన్నా కానీ మీకు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ ఆ నెంబర్లు ఇవ్వండి నాకు. అది మీకు అప్పగించే బాధ్యత నాది అని చెప్పి వారు హామీ ఇచ్చిండ్రు. వారు మనం సమావేశం నిర్వహించుకునే లోగా వారు స్థలాల ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా ఇవ్వాలంటున్నారు. ఈ రెవెన్యూతో సంబంధాలు ఉన్న వారు ఇంకెక్కడైనా అంతర్గాం, పాలకుర్తి, రామగుండం మిత్రులు కానీ మీరు ఎక్కడైనా ఒకసారి అందరికి ఒక్క దగ్గర ఉన్నానని కూడా మనం కోరుకుంటున్నాము. కాకపోతే తీసుకునే స్థలాలు కాస్తంత విలువగా ఉండాలనేది కోరుకుంటున్నాం. ఆ రకంగా ప్రతిపాదనలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయకత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇదే మాదిరిగా సందర్భానుసారంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని, అలాగే ఈ నూతన సంవత్సరంలో క్లబ్బు మరింత ప్రగతి పదంలో పయనించే దిశగా నాయకత్వంతో పాటు సభ్యులందరూ సహకరించాలని, సమిష్టిగా ముందుకు సాగితే ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేసుకుంటూ కానీ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో కోశాధికారి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు జీవన్ బాబు, తరగపు శంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి పందిళ్ళ శ్యామ్ సుందర్తో పాటు సీనియర్, జూనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ.
లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.